ఇంకా గవర్నమెంట్ మిలెట్స్ మీద పూర్తిగా ఫోకస్ రావాలంటే ప్రజలు ఇంకా మారాలి. మీరందరూ అంటే ప్రజలు కాకుండా మీ ఇలాంటి ఎన్జిఓలు కూడాను నిజ స్థితిని గమనించాలి. దిస్ ఈజ్ ఎ కార్పొరేట్ రన్ గవర్నమెంట్. ప్రపంచంలో ఉన్న అది ప్రజాప్రభుత్వం కావచ్చు, సో కాల్డ్ కమ్యూనిస్టులం మేము అనుకునే వాళ్ళు కావచ్చు, మిక్స్డ్ గవర్నమెంట్, అన్ని కార్పొరేట్ రన్. మీరు వేరే రకంగా ఆలోచిస్తున్నారంటే మీ అంత ఏం పదం వాడమంటాను, మీ ఇష్టం. మిలెట్స్ మూలపడిపోయాయి. ఎందుకో మనం అందరం వాళ్ళని వదిలేసి వరి బియ్యం గోధుమలు తింటున్నాము. ఎందుకో అది మన ఆహారం కాదు. ఇప్పటికీ తజ్ఞులు, సో కాల్డ్ సైంటిస్ట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు, ఎండి, ఎంఎస్లు, వీళ్ళందరూ మాట్లాడేది ఈ దాటిలో మాట్లాడుతున్నారు. ఎందుకో కాదు, కావాలని కార్పొరేట్ బోర్డు రూముల్లో కూర్చుని దశకానికి పథకాలు వేసి మొత్తం ప్రపంచమంతా 200 రకాల వైవిధ్యమైన ధాన్యాల్ని వాడుతున్న ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించి వరి బియ్యము గోధుమలే మీ ఆహారము అవి తప్పితే, ఇప్పుడు చెప్పారు మా ఆంధ్ర వాళ్ళకి 4 ముద్దలు వరి అన్నం పడకపోతే భోజనం చేసినట్టే ఉండదు. అలాంటి దయనీయమైన దీన స్థితికి తీసుకువచ్చింది ఈ గవర్నమెంట్లే. ఆ గవర్నమెంట్లను ఆడిస్తున్న కబంధ హస్తాలు ఈ కార్పొరేట్ సంస్థలే. మీరు ఏం చేసినా ఈ 2 మాటలు గట్టిగా జ్ఞాపకం పెట్టుకోండి. పాపం వెంకటేశ్వరరావు గవర్నమెంట్ వాళ్ళు ఇది చేయాలి అది చేయాలి, వాళ్ళు ఏమీ చేయరు, చేయదలుచుకోలేదు. కొన్ని అవాంతర కారణాల వల్ల మిలెట్స్ ప్రజల ప్రజ్ఞలోకి తీసుకురావడం జరిగింది. నాకు మిరాకిల్ పవర్ ఆఫ్ మిల్లెట్స్ అని మీరు, నాకు ఇష్టం లేదండి. ఐ డోంట్ లైక్ ద వర్డ్ మిరాకిల్, మ్యాజిక్. ఎందుకంటే మిల్లెట్స్ వైజ్ఞానికంగా మానవ జాతి పొట్టకు దేవుడు చేసిన మూల ఆహారం. వైజ్ఞానికంగా చాలా అపప్రచారం జరగబడింది. గ్రీన్ రెవల్యూషన్ టైంలో ఈ సో కాల్డ్ ఎక్స్పర్ట్స్, అరే ఏమిట్రా పందుల ఆహారం మీరు తింటున్నారు, పక్షుల ఆహారం మీరు తింటున్నారు, కోర్స్ గ్రెయిన్స్, అందులో పీచు పదార్థం ఉంది, అది ఆహారమే కాదు ప్రిమిటివ్ ఫుడ్, మేము ప్రీమియం ఫుడ్ తయారు చేసాము చూడండి అనే పదాలు, ఎగ్జాక్ట్ వర్డ్స్. నేను ఒక్క అక్షరం కూడా అటు ఇటు చెప్పట్లేదు. ఈ పదాల్ని గడిచిన 85-100 సంవత్సరాలుగా ప్రతి ఒక్క తజ్ఞుడు పేపర్లలో, టీవీలలో, సీరియల్స్ ఎక్కడ పడితే అక్కడ వాడి చివరికి నేను పల్లెకెళ్ళి, బాబు అరికెలు తినండిరా, మంచిదవుతుంది, మీ రక్తం శుద్ధమవుతుంది, ప్రతిరోధక కణాలు ఉత్పాదన అవుతాయి. ఏది సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమి?
అని అడుగుతున్నారు. అరే చేస్తే కదా ఎవిడెన్స్ వచ్చేది. వెరీ రెఫరెన్స్ అంటాడు. నేనే రా రెఫరెన్సు. ప్రజానీకంలో మానవ జాతిలో మొదటిసారిగా ఈ ప్రయోగాలు చేసిన విజ్ఞానిని నేనే రెఫరెన్స్. నా వెనక లేదు, ముందు లేదు. ఎందుకు రీసెర్చ్ చేయలేదు? చేయనీయబడలేదు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. మొత్తం ప్రపంచంలో ఉన్న, భూమి మీద ఉన్న ప్రతి జీవకోశం, ఇది కొద్దిగా విజ్ఞానం, ఓపికగా వినండి. జీవకోశం బతకాలంటే గ్లూకోజ్ ని భస్మం చేస్తూ, కార్బన్ డైఆక్సైడ్ ని, ఇంగాలామ్లాన్ని విడుదల చేస్తూ, సూర్యరశ్మిని గ్రహించి నీటిని విభజన చేసి ఆ వస్తున్న శక్తిని సంగ్రహించి ఇంగాలామ్లాన్ని పేర్చుకొని గ్లూకోజ్ తయారు చేయబడుతుంది. మామూలుగా మీరు చూస్తున్న అన్ని వృక్షాల్లో, అన్ని తీగల్లో, అన్ని మొక్కల్లో ఇవంతా ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. దీన్ని C3 ఫోటోసింథసిస్ అంటారు. C3 అనేది ఒక జంక్షన్ మాలిక్యూల్, పైరువిక్ యాసిడ్ అని. అంటే గ్లూకోజ్ బర్న్ కావాలన్నా, శక్తి మీ జీవకోశంలో ఉత్పాదన కావాలన్నా గ్లూకోజే బర్న్ అవుతుంది. కొవ్వు బర్న్ కాదు, ప్రోటీన్లు బర్న్ కావు. అంటే మానవ జాతిలో ప్రతి జీవకోశం శక్తి రావాలంటే ఇట్ ఈస్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఇప్పుడు మీ కార్బోహైడ్రేట్ బర్న్ కాలేదంటే మీకు శక్తి లేదు, మీరు జీవించలేరు. 22 రోజులు 24 రోజులు మీరు ఆహారం తినట్లేదంటే మీరు పైకి వెళ్ళిపోతారు 99%. అంటే ఆ గ్లూకోజ్ బర్న్ కావాలి, ఆ ఎనర్జీ ఏటీపీ అనే బ్యాటరీ లాగా ప్రతి జీవకోశంలో ఉత్పాదన కావాలి. ఈ ఉత్పాదన చేసేదానికి ప్రతి జీవకోశంలో మైటోకాండ్రియా అనే ఒక స్థలం ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు కార్ రన్ కావాలంటే డీజిల్ బర్న్ కావాలి కదా. డీజిల్ బర్న్ అనేది ఒక చిన్న కార్బోనేటరా ఏదో అంటాను, కార్బోనేటర్ ని డీజిల్ తో తయారు చేయాలి కదా. మంచి బాక్స్ లాగా ఉంటుంది, ఇనుము కానీ మంచి పదార్థం విచ్ డస్ నాట్ డిగ్రేడ్ మచ్. అయినా కానీ కొన్ని రోజులు బర్న్ అవుతూ ఉంటే కార్బోనేటర్ చేంజ్ చేయాల్సి వస్తుంది, అవునా? అలాగా ఈ ప్రోటీన్లు, ఈ కొవ్వు పదార్థాలు మన దేహంలో ముఖ్యమైన జీవరసాయనిక ప్రక్రియ గ్లూకోజ్ ను బర్న్ చేయటం. దాని నుంచే శక్తి వస్తుంది, ఏటీపీ తయారవుతుంది. ఇవన్నీ తయారు చేసేదానికి ఇప్పుడు మనం డ్రామా వేయాలంటే ఒక హాల్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. అలాంటి పరికరాల్ని సంధించేదానికి ప్రోటీన్లు కావాలి, సారజనకం అంటారు, అమినో యాసిడ్స్ అంటారు. అవన్నీ గుంపులుగా కట్టుకుని ప్రోటీన్ తయారవుతుంది. సో వీ డోంట్ హ్యావ్ ప్రోటీన్ బర్నింగ్. ప్రోటీన్ బర్న్ చేయము, కొవ్వును బర్న్ చేయము. మనము కొవ్వు తిన్నా కానీ కొవ్వు కూడాను మళ్ళా గ్లూకోజ్ గా మారిన తర్వాతే దాన్ని బర్న్ చేయాలన్నమాట. మీరే కాదు, ప్రతి జీవకోశం ఇదే చేస్తోంది. అంటే భూమి మీద జీవకోశాలు గ్లూకోజ్ ను బర్న్ చేయటమే జీవం, కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి వదలటమే జీవం, లైఫ్. ఇప్పుడు నేను మీ ముక్కు నోరు గట్టిగా అదిమి పట్టాను అనుకోండి, 3 నిమిషాల్లో ఏమైపోతారు మీరు? పైకి వెళ్ళిపోతారా? టికెట్. అంటే ఏంటి? ఈ శక్తి ఉత్పాదనలో జరుగుతున్న అంశాల్లో ఒకటైన కార్బన్ డైఆక్సైడ్ ని మన దేహంలో అలాగే ఉంచుకుంటే చనిపోతాం. అంటే మంచి జరుగుతున్న చోట చెడు విషవాయువు కూడా బయలుదేరుతుంది. అంటే మీరు ఎనర్జీ ఉత్పాదన చేసేటప్పుడు లీక్ అవుతుంది.
కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఎనర్జీ కూడా కొద్దిగా లీక్ అవుతుంది. దీన్ని ఈఎంఎఫ్ అంటారు. అది ఎక్కువైన కొద్దీ ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి. ఎక్కువైన ఫ్రీ రాడికల్స్ చుట్టుముట్టు ఉన్న అంగాల్లో జీవకోశాల మీద దాడి చేసి రోగం ఉత్పాదన అవుతుంది. అంటే మీరు ప్రకృతి సహజంగా శుద్ధంగా తయారు చేసిన ఏ పదార్థం తిన్నా కానీ రోగం ఖాయమే. ఇది అందరూ అర్థం చేసుకోండి. ఇంతవరకు ప్రజల్లో ఇదొక పెద్ద సైంటిఫిక్ మిత్ ఉంది. నేను సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా చేసిన పెండించిన నల్ల బియ్యం తింటాను, ఎర్ర బియ్యం తింటాను, గోధుమ బియ్యం తింటాను, ఇది తింటాను. ఏది తిన్నా నీలో శక్తి ఉత్పాదన అవుతుందంటే టాక్సిక్ మెటీరియల్ నీకు తెలియకుండానే నువ్వు ఉత్పాదన చేస్తున్నావు. దాన్ని అప్పటికప్పుడు తీయగలిగే వ్యవస్థ నీ ఆహారంలో ఉంటేనే నీకు ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం ఖాయం. EMF, electron motive force, is the source of all diseases. దాన్ని తీసేసేదానికి కావలసిన వ్యవస్థ ఇంకెక్కడా లేదు, మిల్లెట్ పీచు పదార్థంలో మాత్రమే ఉంది. సో మీరందరూ మిరాకిల్ ఆఫ్ మిల్లెట్, మ్యాజిక్ ఆఫ్ మిల్లెట్, లొట్టె లొసుకు ఇవన్నీ చెప్పదండి. మీరు ఎంత సహజంగా పెంచుకొని వరి బియ్యం తిన్నా మీకు రోగం ఖాయం. అందరికీ ప్రపంచంలో ఇప్పుడు ఏమంటే కెమికల్స్ వల్ల, ఫర్టిలైజర్ వల్ల, క్రిమి కీటకాలు అదంతా రోగాల్ని కాంప్లికేట్ చేస్తున్నాయి. కానీ నిజమైన రోగం వస్తుంది ఇక్కడ. గ్లూకోజ్ బర్న్ అవుతుందంటే ఈఎంఎఫ్ లీక్ అవుతుంది. ఆ లీక్ అయిన ఈఎంఎఫ్ ని పిఎంఎఫ్ తో నెగెట్ చేయకపోతే రోగం ఖాయం. ఫ్రీ రాడికల్స్ ఉత్పాదన అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఎవడిస్తాడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్? మీరు తింటున్న అనేక రకాలైన పీచు పదార్థాలు. ఇందులో మెచ్యూర్డ్ ఫైబర్ అనేది మిల్లెట్ పొరల్లో, పై పొరల్లో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. ఇది విజ్ఞాన విషయము. ఇంతవరకు ఏ విజ్ఞాని దీని గురించి పరిశోధనలు చేయలేదు. ఎందుకు చేయలేదు? మేము చేయకూడదు అనుకున్నాం అంతే. ఎందుకంటే మీరందరూ వరి బియ్యం తినాలి, గోధుమలు తినాలి, పాలు తాగాలి, గుడ్లు తినాలి, మాంసం తినాలి. ఎంత వరి బియ్యం పండిస్తుంది మానవ జాతి ఎవరికైనా తెలుసా? ఎంత పండిస్తుంది సంవత్సరానికి తెలుసా మీకు? ఎవరైనా? అందా ఎన్జిఓలు, మీరు మామూలు మనుషులు కాదు. విషయం సంగ్రహణ అయింటుంది అనుకుంటున్నాను. తెలుసా? ఎవరైనా ఒకరు చెప్పండి. 800 మిలియన్ టన్స్ పర్ ఇయర్ గోధుమలు, 800 మిలియన్ టన్స్ పర్ ఇయర్ సోయాబీను, 1600 మిలియన్ టన్స్ పర్ ఇయర్ జెనెటికలీ మాడిఫైడ్ స్వీట్ కార్న్, 1600 మిలియన్ టన్స్ పర్ ఇయర్. అవసరమా మనకి ఇదంతా? అవసరం లేదు. అయినా సోయాబీను, మొక్కజొన్న రెండింటిని మిక్స్ చేసి పశుగ్రాసం చేసి సంవత్సరానికి 92 బిలియన్ పందుల్ని, 118 బిలియన్ ఆవుల్ని, ఇంకా ఎన్ని బిలియన్ కోళ్లను తింటున్నారో ఎవరికి తెలియదు. ఇదంతా ఈ పశుగ్రాసం మూలకంగా వచ్చిన దాన్ని ఈ మాంసపు గుడ్డలుగా మార్చి, అర్థమవుతుందని నేను చెప్పేది. నేను కోడిగుడ్డు తింటాను, కోడిగుడ్డు చాలా మంచిది, ప్రోటీన్ కావాలి నీకు, తినరా వెధవా అంటే మూడు పోయి రోడ్ల మీద పడి గుడ్లు తినడం మొదలు పెట్టాం. వాడక్కడ ప్లాన్ చేసింది మీ నోట్లలో ఈ పశుగ్రాసం ఇంత తయారు చేసాం, దాన్ని అమ్మాలి. దాన్ని అమ్మాలంటే మీరు గుడ్లు తినాలి, పలావ్ తినాలి. 24x7 జొమాటో, స్విగ్గీలో ఆర్డర్లు చేసుకొని బస్మతి రైస్ లో పెట్టుకొని హైదరాబాదీ పలావు, కాశ్మీరీ పలావు, ఈ పలావు, ఆ పలావు అంతా అదే. అంతా ఆ గ్లైఫోసేట్ తో వాడిన సోయాబీన్ ప్రోటీన్, ఈ పందులు మాంసము ఇవి చేస్తే ఆ మాంసముగా తయారైతే దాన్ని మీరు నేను ముస్లిము పందులు తినను, నేను హిందువు పందులు తింటాను, ఇది అందరు తినేది అదే. అదే
కెమికల్ అదే. అందుకే అందరికీ ఒకే రోగం. అర్థమవుతుందా నేను చెప్పేది? నేను చెప్పే మాటలు వినకండి, నేను చెప్పే ధాటి వినండి. అంటే ఇవంతా ప్రజ్ఞాపూర్వకంగా కార్పొరేట్ బోర్డు రూముల్లో కూర్చొని చేస్తున్న షడ్యంత్రాలు. దాంట్లకు మాత్రమే డబ్బులు దొరుకుతాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు? నీవే. షడ్యంత్రం ఇక్కడ మళ్ళా సబ్సిడీల రూపంలో 2.49 lakh crores మన దేశము ప్రతి సంవత్సరము సబ్సిడీ రూపంలో ఫర్టిలైజర్ కంపెనీకి చెక్ రాసిస్తుంది. మీరు అనుకుంటున్నట్టు వరి బియ్యం 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, ఇంకా ఈ గవర్నమెంట్ పాలిటిక్స్ లో రూపాయి బియ్యము, 2 రూపాయల బియ్యము, 10 రూపాయలు, 10 కేజీలు ఫ్రీ. ఇలాంటి వ్యవస్థని మీరి ముందుకు చూడగలిగితే మీ డబ్బు ఆల్రెడీ కట్టబడి ఉంది. 800 మిలియన్ టన్నుల రైస్ పెంచడంలో మన భారతదేశం 128 మెట్రిక్ టన్నులు పెంచుతోంది. దానికి కావలసిన డబ్బు ఎవరికి ఇస్తుంది? ఎవరిచ్చారు? మీరే ఇచ్చింది. మీ డబ్బే ఆల్రెడీ కట్టేశారు. కట్టి దాని మీద అంటే దాని ఉత్పాదనకు కావాల్సిన డ్యాములు కట్టేదానికి డబ్బులు మీరే ఇచ్చారు. నీళ్లు ప్రతి ఎకరానికి అందజేసేదానికి కావాల్సిన మూల సౌకర్యాలకు కావాల్సిన ఈ మెయింటెనెన్స్ ప్రతి సంవత్సరం మీరే కడుతున్నారు. ఒక్క ఎకరంలో మీరు 30 క్వింటల్ వరి బియ్యం పెంచుతున్నారంటే దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఖర్చు ప్రతి సంవత్సరము 12 లక్షలు. ఎవరిస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తుంది కదా. ఇక్కడే వచ్చింది ప్రాబ్లం. మనం అనుకుంటాం మన గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, మనది కాదు డబ్బు, మనం ఫ్రీగా వెళ్ళి వరి బియ్యం పండించుకుంటున్నాము, దాని మీద నాకు 15 రూపాయలు ఇస్తున్నారు కేజీ, చూడరా బాబు అనుకుంటున్నారు. ఇక మీ అంత మూర్ఖులు ఇంకెవరు లేరు. అంతా కలిపితే వరి బియ్యం కేజీ ఉత్పాదన ఖర్చు 4000 రూపాయలు అవుతుంది ప్రస్తుతం. మీరు కట్టేశారు 4000 రూపాయలు. బాబు బంజరు భూముల్లో 4 వానలు వస్తే పెంచి ఇచ్చే కొర్రల్ని తీసుకోండాయా అంటే 50 రూపాయలు ఇవ్వాలా కేజీకి అని అంటున్నారు. అక్కడ 1 పైసా సబ్సిడీ ఇంతవరకు ఎవరు ఎక్కడా ఇవ్వట్లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఈ జర్నలిస్టులు అందరూ అబ్బా కొర్రలు ఎక్కువ, అండు కొర్రలు 500 రూపాయలు. 500 రూపాయలే, 500 రూపాయలే. మీరు తింటున్న వరి బియ్యము గోధుమలు కేజీ 4000 రూపాయలు. మీకు కనపడటం లేదు కళ్ళకు. మాయ చేశారు. ఈ మాయని ఛేదించుకొని చూడగలిగే ప్రజ్ఞ ఉందా మీకు అని అడుగుతున్నాను. అద్భుతమైన విజ్ఞానంతో ఆ భయంకరమైన సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉత్పాదన అవుతున్న రోగ కారకాల్ని అక్కడికక్కడే ఉపశమనం కాదు నాశనం చేసే అద్భుతమైన దివ్య గుణం ఈ మిల్లెట్ పీచు పదార్థంలో ఉంది అని ఏ ఒక్క తజ్ఞుడు ఇంతవరకు నోరు విప్పి గట్టిగా చెప్పకపోవటం అపప్రచారంలో మొదటి మెట్టు. మీరు వరి బియ్యం తింటే మీ రక్తంలోకి వరదలాగా గ్లూకోజ్ తన్నుకుంటూ వస్తుంది. ఆ తన్నుకుంటూ వస్తున్న గ్లూకోజ్ని నిభాయించేదానికి మీ నిర్నాళ గ్రంథులు, కాలేయము, ప్లీహము అన్ని అంగాలు తుర్తు పనిలో నిమగ్నమై తమ నిజమైన పనుల్ని మర్చిపోయి రోగాల్ని ఒకంతకు 10 చేస్తున్నాయని ఏ తజ్ఞుడు మీకు చెప్పకపోవటం అపప్రచారంలో పెద్ద రహదారి కట్టారు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే వరి బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర చేస్తున్న మోసాన్ని, మీ దేహంలో జరుగుతున్న అవైజ్ఞానిక అంశాల్ని ఎవరూ మాట్లాడకుండా మిల్లెట్స్ ఎందుకో మాయమైపోయాయి అని చెప్పే తజ్ఞులను చూస్తే నాకు ఎక్కడ లేని మీ పదం వాడుకో
అర్థమవుతుందా నేను చెప్పేది? ఇందులో అద్భుతమైన విజ్ఞానం ఉంది. అందుకే లక్షల సంవత్సరాలు మానవ జాతి ప్రతి చోట ఈ భూమండలంలో మిల్లెట్స్ నే భుజించారు. మాంసం తినక ముందు కూడాను కొన్ని వేల సంవత్సరాలు మానవ జాతికి లేచి బయటకు వస్తే అందగలిగేది ఈ గడ్డిపూచల విత్తనాలే, ఇంకా ఏదీ లేవు. చెట్లలో పండ్లు కాయలు తినేంత ప్రజ్ఞ కూడా రాకముందు చేతికి అందినవి ఈ గడ్డిపూచల ధాన్యాలే. తృణధాన్యాలు, క్షుద్రధాన్యాలు, చిరుధాన్యాలు, కిరుధాన్యాలు, ఇలా పేర్లతో పిలుచుకుంటూ సహజంగా తెలియకుండానే ఆహారం అని ప్రకృతి పరంగా లోపల నుంచి వస్తున్న ఆకలిని తీర్చుకునేదానికి మానవ జాతి లక్షల సంవత్సరాలు ఈ ధాన్యాన్ని, ఇది నిజమైన ఆహార చరిత్ర మానవునిదే. కానీ ఈ పాశ్చాత్య విజ్ఞానులు ఏం చేశారు? మానవుడు పుట్టిన వెంటనే బాణాలు ఇల్లు తీసుకుని డబ్బుడుమ్మని వేసుకొని మాంసం తినడం పుట్టినాడు అనుకుంటున్నారు. అది ఎప్పుడో మానవ చరిత్రలో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటనలు. అర్థమవుతుందని నేను చెప్పేది. అంటే మానవుని మూల ఆహారం, దేవుడు చేసిన ఆహారం, ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన, ప్రకృతి సహజ సిద్ధమైన నిజమైన సేంద్రియ పదార్థం ఇది. ఎందుకంటే ఈ C4 గ్రాసెస్ లో నీళ్ళు ఇస్తే ఎక్కువ దిగుబడి రావటం, నీళ్లు లేకపోతే తక్కువ దిగుబడి రావడం జరగదు. దీని జన్యు సంపద అలాంటిది. అంటే నిజమైన సేంద్రియ పదార్థం భూమి మీద C4 గ్రాసెస్, C3 కాదు. అంటే మేము మామిడి పళ్ళు ఆర్గానిక్ గా పెంచాము అంటున్నారు. ఆ భూమికి మేము ఇక్కడ ఏం మందులు వేయట్లేదు అని. కానీ పై భూమి వాడు వేశాడు మందులు, వాన వస్తుంది, ఆ నీళ్ళే మీ భూమిలోకి వస్తున్నాయి. మీరేమి మీ భూమి చుట్టూ 5 అడుగులు ట్రెంచ్ కొట్టారా? ఆ నీళ్ళని కిందికి పోయి మన లోపలికి పోతున్నాయని చెప్పేదానికి లేదు. అంటే ప్రకృతి వ్యవసాయం, ఆవు పేడ వేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అనుకుంటున్నారు. ఆ ఆవు తినేది ఏముందయ్యా? ఈ పశుగ్రాసనే తింటోంది. ఆ సోయాబీన్, మొక్కజొన్న వేసిన దాన్ని తినిపిస్తున్నారు. ఆ పేడ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? దాని గుదద్వారం నుంచి వస్తుంది. దాంట్లో ఈ కెమికల్ అవశేషాలు ఉన్నాయి. దేశీ ఆవు అంటున్నారు. దేశీ ఆవు ఏం తినట్లేదా? ఇది అదేం తింటుంది మీకు? దానికే ఇదే పెడుతున్నారు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే సహజంగా, ప్రకృతి పరంగా, సహజ సిద్ధంగా సేంద్రియం అనేది C4 గ్రాసెస్. ఇది వైజ్ఞానికమైన టెక్నికల్ ఆస్పెక్ట్, అర్థం చేసుకోండి. మీరు మామిడి పండు సేంద్రియంగా పెంచేదానికి ప్రయత్నం చేయొచ్చు. అది నిజంగా సేంద్రియమా కాదా? గాల్లో నుంచి కూడా మీరు ఆ గుంటూరు అటువైపు వెళ్తే ఆ కెమికల్స్ ఆ మిరపకాయల మీద ఎంత వాడుతున్నారంటే గాల్లో తేలొస్తున్నాయి. రండి రాయచూరు వైపు, అటువైపు పంజాబ్కు రండి. ఎవ్రీ డే 1 ఎకరంలో ఇప్పుడు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఎకరానికి 175 కేజీల ఎరువులు వాడుతున్నారు. పంజాబ్ లో 275 కేజీలు ఎకరానికి వాడుతున్నారు. ఇంక కాంప్లికేషన్స్ ఆలోచించండి. అందుకే పంజాబ్కి వెళ్తే ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. డయాబెటీస్, బీపీ అవంతా లెక్కలేదు. మీరు తింటున్న ప్రతి ముద్దకు, ప్రతి తాగుతున్న ప్రతి చుక్కకు మీ రోగం అంటుబడి ఉంది అని చెప్పే తజ్ఞుడు వచ్చేంత వరకు మీకు రోగాలు బాగా కావు. మీరు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు, రోజు టాబ్లెట్లు వేసుకుని నిభాయిస్తున్నారు. మీ రోగం బాగైందా? అనారోగ్యాన్ని మీరు నిభాయిస్తున్నారు. ఆరోగ్యవంతులు ఎవరు లేరు ఇక్కడ. ఇది ఎలా ఉందంటే తెల్ల వెంట్రుకలు వస్తే దాని మీద పెయింట్ పూసుకొని సినిమాల్లో నటిస్తున్నట్టుంది. మొన్న వచ్చాడు ఒక నోటి క్యాన్సర్ పేషెంట్స్. ఎందుకురా నోటి క్యాన్సర్ వచ్చిందంటే షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ కేసరి అని గుట్కా అమ్ముతున్నారు.
వాడు ఈ టీవీ IPL మ్యాచ్లు చూసి గుట్కాలు తినడం మొదలుపెట్టి వాడికి మౌత్ క్యాన్సర్ వచ్చింది. జస్ట్ వెరీ యంగ్ బాయ్, 27 years old, బీహార్ నుంచి వచ్చాడు. నేను ప్రోటోకాల్లో రాశాను, సాదాపాకు, సేంద్రియ పసుపు, సేంద్రియ 2-3 కషాయాలు రాశాను, ప్రయోగాలు చేసి రాశాను. మీరు పట్టి చూస్తే తెలుస్తుంది నోటి క్యాన్సర్ బాగైపోయింది. ముందు మా క్లినిక్ వచ్చినప్పుడు నోట్లో గొట్టం పెట్టుకొని వచ్చాడు. గొట్టం ద్వారా వాడికి ఆహారం పోతుంది. నాలుక రేడియేషన్, కీమోథెరపీ అంతా వేసి అది ఏమి పనిచేయదు, మింగేదానికి కూడా ఏది కాదు. నిన్న జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే వచ్చాడు. మొత్తం 18 మంది వచ్చారు, అందరూ కట్టకట్టుకుని. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ BP, డయాబెటీస్, అది ఇది అన్ని బాగు చేసేసాడు మా ప్రోటోకాల్ చూసి. విలేట్స్ అంటే మిమ్మల్ని అదే పనిగా కూర్చోబెట్టి IPL మ్యాచ్, వరల్డ్ కప్ మ్యాచ్ అని చెప్పి 1 గంట మీరు క్రికెట్ మ్యాచ్ చూసే లోపల 15 నిమిషాలు ఈ అడ్వర్టైజ్మెంట్ చూపించి మీ తలలోకి బాగా గుప్పించి ఏం చేస్తుంది ఎవరయ్యా? ఎవరు? గవర్నమెంటే కదా. ప్రతి రాజ్యము సారాయి అమ్మదానికి మినిస్టర్లను పెడుతున్నారు. ఆ మినిస్టర్ కింద కమిషన్లు పనిచేస్తున్నారు. మొన్న December 31 వస్తే మా బెంగళూరులో పొద్దున్నే పెద్ద అక్షరాలతో ఫ్రంట్ లైన్ హెడ్ లైన్ న్యూస్, 380 కోట్ల లాభం ఒక్క రోజులో బెంగళూరు, వచ్చే సంవత్సరం 480 కోట్ల లాభం రావాలి టార్గెట్. ఇది ఎవరు అమ్ముతున్నారు? గవర్నమెంట్ వాళ్ళు. గవర్నమెంట్ సారాయి అమ్ముతుంది, గుటకాలు అమ్ముతుంది, మీకు బాగు చేస్తుందని ఇంకా మీరు నమ్ముతున్నారా? ఏమిటయ్యా ప్రజాస్వామ్యం? సారాయి ప్రజల్లో తాగించడానికి ప్రయత్నం చేసే గవర్నమెంట్ లో ఒక్కరు మాట్లాడటం లేదేంటి? ఈ ప్రశ్న అడిగేదానికి మనకు హక్కు కూడా లేదా? వరి బియ్యం తింటే మీకు డయాబెటీస్ వస్తుంది, BP వస్తుంది, రక్తం మందమవుతుంది, హోమియోస్టాసిస్ ఆఫ్ ద బ్లడ్ డిస్టర్బ్ చేసేది వరి బియ్యము, గోధుమలు, చక్కెర అని చెప్పే తజ్ఞులు ఎక్కువయ్యేంత వరకు మీకు రోగాలు బాక్కావు. ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి చెప్పాలంటే మీకు పుట్టుతున్న పిల్లల్లో బుద్ధిమాంద్యము, టైప్ 1 డయాబెటీస్ గడిచిన 25 సంవత్సరాల్లో 2 నుంచి 8% వరకు పెరుగుతోంది. గమనించారో లేదో? అన్యం పుణ్యం ఎరగని, పాపం పుణ్యం తెలియని ఆ పిల్లల ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నది మీరు తింటున్న వరి బియ్యము, గోధుమలు, చక్కెర, పాలు, గుడ్లే. ఇంకేమీ కాదు, ఇంకేమీ కాదు. ఇది వైజ్ఞానికమైన విషయము, ఇది ప్రచారం కాదు. నేను మిల్లెట్స్ ని ప్రచారంలోకి తీసుకురావాలనుకోవట్లేదు. విజ్ఞానపు విషయాల్ని ప్రజానీకం ముందుంచేదానికి ప్రయత్నం చేస్తున్నాను. తింటారో వదిలిపెడతారో చెప్పటం నా ధర్మం, వినకపోతే నీ కర్మ. మీరు ఆరోగ్యంగా బతికి ఉండాలా? వచ్చే తరాలు ఆరోగ్యంగా బతకాలా? ఇది మానవ జాతి. మానవ జాతి ఈ భయంకరమైన ఆహార పదార్థాన్ని ఉత్పాదన చేసేదానికి ప్రతి సంవత్సరము 1 కేజీ మాంసం తయారు చేసేదానికి 50,000 లీటర్ల నీళ్లు కావాలి. 1 కేజీ మాంసం, 1 కేజీ చక్కెర రూపంలో మీరు పెంచుతున్న సారాయి కోసం అందరి నోట్లలో చక్కెర వేస్తున్నారు. చక్కెర 1 మిల్లీగ్రామ్ అవసరం లేదు మానవ జాతికి. పొట్టలో చక్కెర తిరుగుతుంది అంటే మీ ముఖ్యంగా సెలియాక్ రీజన్ అంటారు, చిన్న పేగులు పెద్ద పేగుల్లో వాసం చేస్తున్న, నివాసం ఉన్న, సహజీవనం చేస్తున్న సూక్ష్మ జీవుల సముదాయాన్ని
గడిచిన 70 సంవత్సరాల్లో 2.2 కిలోస్ ఉండాల్సిన ఆ ప్రమాణం ఇప్పుడు మానవ జాతి పొట్టలో, పొట్ట అంటే ఉదరం కింది భాగంలో 0.7 to 0.8 కిలోస్కి దిగదార్చిన ఘనత ఈ ఆధునిక ఆహారందే, ఇంకేమీ కాదు. అంటే గట్ మైక్రోబ్స్ లేకుండా మీకు ఆరోగ్యం లేదు అని స్పష్టంగా 30 సంవత్సరాల నుంచి విడమరచి చెబుతూ వస్తున్న ఒకే ఒక డాక్టర్ ఈ భూమి మీద ఎవరయ్యా? ఎవరా? డాక్టర్ ఖాదర్. చెప్పండి. అది టాబ్లెట్లు చేసుకోండి, 8,000 కట్టండి, 10,000 కట్టండి, ప్రోబయాటిక్ అని చెప్పట్లేదు. ప్రతి సామాన్య మానవుడు రోడ్డు మీద భిక్షం చేసుకునే వాడు కూడాను చేసుకునేదానికి వీలైన అతి అద్భుతమైన వైజ్ఞానిక విషయం అంబలి. సిరిధాన్యాలు వైవిధ్యమైన పీచు పదార్థంతో వైవిధ్యమైన విశిష్టమైన సూక్ష్మజీవుల్ని ఆవాహన చేస్తాయి. ఎప్పుడైతే మీరు ఈ పలుచటి గంజిని మట్టి కుండలో బట్ట కట్టి పెడితే ఆ ఆమ్లజనకంతో సంధించిన గాలి ఆ పలుచటి గంజిని ఆవహించినప్పుడు ఆ అద్భుతమైన పీచు పదార్థం మీద ఈ సూక్ష్మజీవుల సముదాయాల గుంపులు గుంపులుగా పెరగడం మొదలు పెడతాయి మొదటి 8-9 గంటల్లో. అంటే మీరు నానబెట్టి 8 గంటల తర్వాత ఉడకబెట్టి 15 నిమిషాలు బట్ట కట్టి పెడితే అంబలి తయారవుతుంది 8 గంటల్లో. అఫ్కోర్స్ హైదరాబాదు, విజయవాడ లాంటి ప్రదేశాల్లో 6 గంటల్లోనే తయారవుతుంది, వేడెక్కువ ఉంటుంది కాబట్టి. మైసూరు లాంటి చోట్ల 8-10 గంటలు అవసరం అవుతుంది. సో 6 గంటల నుంచి 8 గంటల్లో మీరు అంబలి తాగటం మొదలు పెడితే మీరు పోగొట్టుకున్న ఆ పొట్టలో సెలియక్ రీజన్ లో ఈ సహజీవనం చేసే సూక్ష్మజీవుల్ని కూర్చోపెడితే ఇంకా మీకు డాక్టర్ అవసరం లేదు జీవితంలో. ఏ ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, మీకు ఏ టాబ్లెట్ అవసరం లేదు. మీకు కావాల్సిన టాబ్లెట్లన్నీ, మందులన్నీ ఆ సూక్ష్మజీవులు మీ జీవకోశాలతో కలిసి ఎక్కడ, ఎప్పుడు, ఎంత ప్రమాణంలో, ఏ దిశలో, ఏ దిక్కులో కావాలి అని నిర్ణయం చేసి నిగదిత ప్రమాణంలో నిర్దిష్ట సమయంలో అందజేసే అద్భుతమైన జీవ రసాయనిక ప్రక్రియ సరమాలను అప్పటికప్పుడు సూక్ష్మ పర్యావరణంలో సూక్ష్మంగా తయారు చేసే అద్భుతమైన విజ్ఞాన అంశాల్ని ఈ మిల్లెట్స్ తమలో ఇమిడ్చుకున్నాయి అని మీ అందరికీ తెలియజేయాలని నా తవక. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇంత అద్భుతమైన విషయాల్ని మీరు మిరాకిల్, ఎందుకు మిరాకిల్ అంటున్నారు తెలుసా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బాక్కాని రోగాన్ని అంబలి తాగితే బాగైపోతుంది, అందుకు మిరాకిల్ అంటున్నారు. తీసుకురండి, లక్షల మందిని, కోట్ల మందిని తీసుకురండి, 90% అందరికీ బాగవుతుంది. నా దగ్గరికి రావద్దండి, మీరే మీ ఇంట్లో అంబలి కాచుకొని పెట్టుకుని మట్టి కుండలో పెట్టుకుని తాగండి రా. 1 టంబ్లర్ తాగండి అంతే చాలు, ఇంకేమీ ఎక్కువ అవసరం లేదు. రోజు ప్రతి పూట 1 టంబ్లర్ తాగండి. మీకు రోగాలు ఎక్కువ ఉన్నాయంటే రేపే చచ్చిపోతాడని చేతులు ఎత్తేసిన బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ 8 సంవత్సరాల అబ్బాయి వచ్చాడు. అంబలి తాగించాం, ఎండలో కూర్చోబెట్టాం, ఉదయం సూర్యోదయ సమయంలో 6 వారాల్లో లేచి తిరుగుతున్నాడు. 2 రోజులకు ఒకసారి బ్లడ్ వేయాల్సిన వాడు 6 వారాల తర్వాత బ్లడ్ నిలబడింది. HbA1c 9లో ఉంది. 6 నెలల్లో 12 అయింది. ఇప్పుడు టుకుటుకుటుకుటే ఆడుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు 14 సంవత్సరాలు ఉన్నాయి. అంటే బాగా కాదు, డిక్లేర్ చేసింది బాగా అవుతుంది కాబట్టి మీరందరూ మిరాకిల్స్, మ్యాజిక్ అంటున్నారు. కానీ అందులో అద్భుతమైన విజ్ఞానం ఇమిడి ఉంది. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎంతమందినైనా బాగు చేసే గుణం, అదే సైన్స్. ప్రజ్ఞాపూర్వకంగా మీరు మిల్లెట్స్ ని సరిగ్గా వండుకొని తింటే ఏ రోగము మీ దేహంలో ఉండేదానికి ఆస్కారం లేదు. కానీ మీరేం చేస్తారు? ఇక్కడ మిల్లెట్స్ తింటారు, అక్కడ వెళ్ళి 24x7 పలావ్ జొమాటోలో ఆర్డర్ చేసి అది తింటారు. రాత్రి క్వార్టర్ తాగుతారు, పొద్దున కషాయం తాగుతారు.
ఎట్టుందంటే కారులో యాక్సిలరేటర్ బ్రేక్ రెండు ఒకేసారి ఒత్తుతున్నారు, ఏమవుతుంది? ఇంజిన్ కప్పుట్ అయిపోతుంది. అంతేనా? సో మీరు తినకూడనివి తినదగినవని పట్టి చేశాము అదే పనిగా. అర్థమవుతుందా నేను చెప్పేది? నేనేం ప్రయత్నం చేస్తున్నానంటే మిల్లెట్స్ కావాలని మానవ జాతితో మరిపింపబడ్డాయి. ఎవరు చేశారు? ఈ తజ్ఞులు చేశారు. గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్. ఇప్పుడు పింక్ రెవల్యూషన్ స్పిన్నింగ్. ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ కావాలి, రొయ్యలు తినండి, ఇది తినండి, అది తినండి, తినండి చేస్తారు. పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, ఇంకా లేనిపోని రోగాలు వస్తున్నాయి. అందులో ఆర్సనిక్, మెర్క్యూరీ అవన్నీ అక్రూ అవుతున్నాయి. రుచిగా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి. నాలిక కొవ్వు, ఆ కొవ్వు తగిలితే రుచి ఎక్కువ అవుతుంది. ఇదే మీ టేస్ట్ విజ్ఞానం, ఇంతే, ఇంకేమీ లేదు. ఆ టేస్ట్ బడ్స్ కొవ్వు పదార్థాలతో తయారు చేసింది. సో కొవ్వు తగిలితే బలవందరా అని తిని ఇంకొకటిగా ఇంకో అడిక్ట్ అయిపోతారు. అయ్యో రొయ్యలు లేకుంటే ఎట్లా, గుడ్డు లేకుంటే, అయ్యో చికెన్ లేకుంటే ఎట్లా తినేది. ఈ స్థితిలో, ఈ భయంకరమైన రొచ్చులో మానవ జాతి కొట్లాడుతోంది. ఎందుకు? నీకు అలవాటు చేయబడింది, నీకు తెలియకుండానే. ఎలా? ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ గుట్టకాలు తినే దగ్గరికి తీసుకెళ్తున్నారు మిమ్మల్ని. అదేమిటండి నాకు అర్థం కాదు. గంట మ్యాచ్ చూస్తే 16 సార్లు అదే అడ్వర్టైజ్మెంట్ పుట్టుకు పుట్టుకు పుట్టుకొని వస్తుంది. ఒక్కరు ప్రశ్న అడగట్లేదేంటి? ఐ కాంట్ అండర్స్టాండ్ దిస్. ఇది చాలదు, ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు కండక్ట్ చేయలేమని టీవీ సీరియల్స్ మొదలు పెట్టారు. 12 నిమిషాలు సీరియల్ చూపిస్తే 18 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్. చూస్తున్నారా ఎంత అద్భుతంగా తయారు చేశారు ఈ కార్పొరేట్ వాళ్ళు? దీని గురించి ఎవరు ప్రశ్న అడగలేదేంటి? అడగరా? ఇక్కడ ఒక పిచ్చోడు కద్దరి బట్టలు వేసుకుని, నాయన ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్ వాడద్దని అంటున్నాడు. అక్కడ 5 స్టార్ హోటల్లో డిప్ అని ఆ టీలు, అది లో పెద్ద ఆ ప్లాస్టిక్ కవర్ చేసిన ఆ వైట్ సాచెట్ లో క్లోరో అరోమాటిక్స్ ఉన్నాయి. అవి మీరు 50 సార్లు డిప్ చేసుకుంటే మీకు బ్లడ్ క్యాన్సర్ వస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారా? మీరు టీలు కాఫీలు తాగే వైనాడు అలా నాశనం అయిపోయింది. ప్రపంచంలో ఉన్న పర్వత శ్రేణుల్లో ప్రతి చోట 38 నుంచి 92% టీ ఎస్టేట్లు, కాఫీ ఎస్టేట్లు కూర్చబడ్డాయి. ఆ పర్వత శ్రేణుల్లో పైనున్న 5-6 అంగుళాల మన్నులో ఉన్న ప్రతి గడ్డి పూచను తీసేశారు. పెద్ద పెద్ద వృక్ష సంపదను నరికేశారు. టీ ఎస్టేట్లు, కాఫీ ఎస్టేట్లు కూర్చోబెట్టారు. ఈ టీ చెట్లు, కాఫీ చెట్లకి వేళ్ళు 4 అడుగులు 3 అడుగులు ఉంటాయి. అంటే నీళ్లను లోపలి వరకు తీసుకెళ్లే వ్యవస్థ ఈ చెట్లకు లేదు. పైన మట్టి పొరల్ని సంరక్షించుతున్న గడ్డిని తీసేశాము. లోపలికి అంతర్జలాన్ని తయారు చేసుకునే వ్యవస్థను దేవుడిచ్చిన వృక్ష సంపద, పెద్ద పెద్ద వేర్ల వ్యవస్థని నాశనం చేసేసాము. అందువల్ల పైన వర్షం వచ్చినప్పుడు మట్టి భారమై కింద మట్టి లోపలికి నీళ్లు పోకుండా ఉండడం వల్ల ఆ ఎండిన మన్ను మధ్యలో ఉండి ఆ పైనున్న భారాన్ని తట్టుకోలేక కొండలు కొండలు కదిలి వస్తున్నాయి. ల్యాండ్ స్లైడ్స్ అని పేరు పెట్టుకొని ప్రకృతి వైపరీత్యం అని చెప్పుకుంటాం. ప్రకృతి వైపరీత్యం కాదది. మీరు తాగుతున్న ప్రతి కప్పు కాఫీలో, టీలో సృష్టిస్తున్న భయంకర అవాంతరాలవి అని చెప్పే పరిసర ప్రజ్ఞ ఉన్న పర్యావరణ శాస్త్రవేత్త ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు ఒకడు, డాక్టర్ ఖాదర్.
విషయం చాలా గంభీరంగా ఉంది. ఇటు మీ ఆరోగ్యాన్ని, వచ్చే తరాల ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం ఒకవైపు అయితే, ఆహారం పెంచుకునేదానికి కావలసిన నా 4-5 ఇంచ్ అంగుళాల మట్టిని సంరక్షణ చేసుకోలేని మానవ జాతి విజ్ఞానాన్ని పొగడాలా, తెగడాలా? చెప్పండి ఆ సమాధానం. ఇంకా అందరూ వరి బియ్యం తింటారు, కూర్చోండి, వరి బియ్యం తింటూ కూర్చోండి. బుద్ధిమాంద్యం, టైప్ 1 డయాబెటీస్, వికలాంగులు పుడుతున్నారు. జపాన్ లో ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, రోబోట్లు తయారు చేసుకుంటున్నారు. జర్మనీలో యావరేజ్ ఏజ్ 53, అమెరికన్ యావరేజ్ ఏజ్ 41. డెస్పైట్ ఇమిగ్రేషన్ పోతున్నా కానీ 41కి వెళ్ళిపోయారు. ప్రపంచంలో యావరేజ్ ఏజ్ 30 కంటే తక్కువ ఉండేది భారతదేశంలో మాత్రమే. మన అదృష్టం అది. ఎందుకంటే మనం పూర్తిగా ఇంకా ఈ కార్పొరేట్ ఫుడ్ మీద లేము. ఇంకా అక్కడ ఇక్కడ ట్రైబల్స్ అందరూ ఇంకా మిల్లెట్స్ పెంచుకుని తింటున్నారు. ఏదో నాలాంటి పిచ్చోళ్ళు 30 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. నాయన, ఇదే మీ ఆహారం, ఇదే వైజ్ఞానికమైన ఆహారం. దిస్ ఈస్ ద రియల్ ఫుడ్ ఆఫ్ హ్యూమన్ గట్, నథింగ్ ఎల్స్. ఎందుకంటే హోమియోస్టాసిస్ ఆఫ్ ద బ్లడ్, రక్తం అసమతులనం కాకుండా, రక్తంలోకి గ్లూకోజ్ వరదలాగా రాకుండా నిభాయించే, నిర్ధారించే, నియంత్రణ చేసే ఏకైక ఆహార వ్యవస్థ మిల్లెట్స్. మిల్లెట్స్ అంటే మీరంతా ఒకటే అనుకుంటున్నారు. 200 రకాల మిల్లెట్స్ ఉన్నాయి. మైనర్ మిల్లెట్స్, మేజర్ మిల్లెట్స్. రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు, మన దేశీ మొక్కజొన్నలు. ఈ మీరు సినిమాకి వెళ్ళి పాప్కార్న్ అది కాదు, అది తింటే మీకు గ్యారంటీ క్యాన్సర్, గ్యారంటీ. చిన్నపిల్లలు రక్త క్యాన్సరు, ఫ్యాటీ లివర్. ఇప్పుడు 100కి 80 మందికి ఫ్యాటీ లివర్. ఆల్కహాల్ తాగితే ఫ్యాటీ లివర్ రాస్తుంది అంటున్నారు. అది ఒక కారణం అంతే. మీరు తింటున్న ఈ భయంకరమైన విష పదార్థాల ఒత్తిడికి సక్రియంగా, సంక్లిష్టంగా పనిచేసే ఏకైక అంగము మీ దేహంలో కాలేయం. మిగిలినటువన్నీ మిమ్మల్ని నడిపిస్తాయి. అన్ని అంగాలను నడిపించేది కాలేయం. మాస్టర్ వాణ్ణి నాశనం చేసేదానికి బయలుదేరాడు. సమంజసమా ఇది? ఆ అద్భుతమైన కాలేయ వ్యవస్థని మీరు సంరక్షించుకోవాలంటే రక్తంలో ఎప్పుడూ పదిలంగా ఈ పీచు పదార్థం పాకుతూ పేరుతూ ఉంటే, కూరుకుపోతున్న కల్మషాన్ని అప్పటికప్పుడు లాగేసి మీ గుదద్వారం ద్వారా మలం రూపంలో యూరిక్ యాసిడ్ దాన్ని సరైన ప్రమాణంలో బయటకు పంపుకుంటూ మూత్రంలో, శ్వాసకోశాల్లో నుంచి ఈ కార్బన్ డైఆక్సైడ్ ప్రతి జీవకోశంలో ఉత్పాదన అయిన దాన్ని సమూహం చేసే రక్తం ద్వారా ఆక్సిజన్ ని సరాగంగా ఎక్స్చేంజ్ చేసుకుని శ్వాసకోశంలో మీ చర్మపు స్వేద గ్రంథుల్లో లవణాంశాన్ని సమతులనలోకి తీసుకొచ్చేదానికి కొన్ని లవణాన్ని బయట వేసి లవణాన్ని కొంత ఉంచుకోవటం. ఈ చర్మంలో స్వేద గ్రంథులు అవిరామంగా సక్రమంగా పనిచేస్తూ కల్మషాన్ని బయటికి వేసే విధానానికి మీరు సహకరించే ఆరోగ్యకరమైన ఆహారాన్ని సేవనం చేయకపోవటం వల్ల మీకు ఈ భయంకరమైన రోగాలు వస్తున్నాయి. ఆరోగ్య పూరకమైన ఆహారం ఒక్కటే, మూల ఆహారం ఒక్కటే మానవ జాతికి, అది మిల్లెట్స్. 200 ప్రభేదాలు ఉన్నాయి. అరికలు, సామలు, ఊదలు, అండుకొర్రలు, కొర్రలు, ఈ 5 ధాన్యాల మీద డాక్టర్ ఖాదర్ అనేవాడు గడిచిన 30 సంవత్సరాలుగా విస్తృతంగా పరిశోధన చేశారు. అనేక రోగులకి ఈ ధాన్యాన్ని అనేక రకాలుగా సేవనం చేయించి భయానకమైన రోగాల నుంచి
దూరం చేసుకున్నాం. ఆ విషయాన్ని పట్టిగా ప్రోటోకాల్స్ అని రైతు నేస్తం వాళ్ళు పుస్తకం చేశారు. వాళ్ళ వెబ్సైట్ లో అవన్నీ ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిరి జీవనం అనే పుస్తకం మా వైపు నుంచి కర్ణాటకలో ఆ పుస్తకం ఇప్పుడు మలయాళంలో, ఒడిస్సాలో, గుజరాతీలో, మరాఠీలో, పంజాబ్ అన్ని దేశ భాషల్లోనూ ఉంది. అందరూ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ రోగాల్ని మీరు మీ ఇంట్లో ఎక్కడ బాగు చేసుకోవచ్చు? వంటింట్లో బాగు చేసుకోవచ్చు. కానీ మీరందరూ ఏం చేస్తున్నారు? ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మీకేం దొరికింది? ఎంఆర్ఐ స్కాను, పెట్ స్కాను, క్యాట్ స్కాను, ఇంకొన్ని రోజులు పోతే డాగ్ స్కాను, ఇంకొకటి ఏదో స్కాన్ వస్తుంది. బాగయ్యాయా రోగాలు? జస్ట్ డయాబెటీస్ అలోన్ $827 బిలియన్ నిఖర లాభం 2013 to 2014. ఇది నేను చెప్పే నెంబర్ కాదు, ఈ కంపెనీలే అనౌన్స్ చేసిన నెంబర్. అందులో 1/3 భారతదేశపు జమ. 28,000 శతకోటి రూపాయలు. అందరూ మిల్లెట్స్ ని 3 వారాలు అంబలి తాగుతూ భోజనం చేయండి, మీ డయాబెటీస్ మాయం. మాయం. అందుకే మీరందరూ మిల్లెట్స్ మిరాకిల్స్ మ్యాజిక్ అంటున్నారు. కానీ విజ్ఞానంగా సరిగ్గా ఉండటం వల్ల అందరి రోగం బాగవుతుంది. మిరాకిల్ అంటే ఏదో దేవుడు వచ్చి మిమ్మల్ని టచ్ చేస్తే మీకు బాగైంది, కళ్ళు వచ్చాయి, అది మిరాకిల్. అవి జరగవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి రోగం బాగు చేసే విధానమే శాస్త్రీయం. కాల గమనంలో, కాల పరీక్షలో నెగ్గేదే శాస్త్రీయం. అర్థమవుతుందా నేను చెప్పేది? సో సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే కాలమే నిర్ణయిస్తుంది. వీళ్ళు పబ్లిష్ చేస్తే అది సైన్స్ కాదు. కాలచక్రంలో నిలబడగలిగేదే శాస్త్రీయం. నిలబడుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఈ ప్రజ్ఞను మనం మానవ జాతిలో కలగజేయలేదు. మొదలయ్యింది, ప్రస్థానం మొదలయ్యింది. మానవ జాతికి అంచెలంచెలుగా, కంతుల వారీగా ఈ విచారాలు అందజేయడమే ప్రస్తుతం జీవిస్తున్న మానవ జాతి ముఖ్య కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనల్ని తప్పుదోవన పట్టించింది ఫుడ్ కార్పొరేట్ వ్యవస్థ. కార్పొరేటైజేషన్ ఆఫ్ ఫుడ్, అర్బనైజేషన్ ఆఫ్ హ్యూమన్ రేస్ ఆర్ ద 2 మెయిన్ ప్రాబ్లమ్స్. మీలాంటి NGOలందరూ ఫైట్ చేయాల్సింది ఈ 2 విషయాలు. ఆహారం అక్కడికక్కడే పెంచుకొని అప్పటికప్పుడే తయారు చేసుకొని మీ వంటింట్లో మీ చేతులతో తింటే ఆరోగ్యం. ఫుడ్ ప్రాసెసింగ్, ఇది అది ప్యాకెట్లలో వేసుకొని 6 నెలల తర్వాత తింటాము, ఇదంతా నాన్ సెన్స్, నాట్ సైన్స్. నాన్ సెన్స్ ఇంకొక పేరు బిజినెస్. ఆహారం, ఆరోగ్యం నాన్ సెన్స్ కాకూడదు, బిజినెస్ కాకూడదు. విచారాన్ని మనం పంచుకోవాలి. పంచుకోండి, ఆరోగ్యంగా ఉంది. సో మీ భూమి తల్లిని కాపాడాలన్నా, గోవుల్ని, పక్షుల్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడాలన్నా 90% ఆవరించుకున్న అద్భుతమైన హరిత చీరను, ఆకుపచ్చని చీరను మన భూమి తల్లి మీద కప్పి ఉంచే ప్రజ్ఞాపూర్వక ప్రయత్నం మనం చేస్తే మొత్తం భూమినే కాపాడుతుంది. ఎక్కడో భూగర్భంలో కాదు, సముద్ర గర్భంలో జీవిస్తున్న తిమింగలాల రక్తంలో గ్లైఫోసేట్ కనపడుతుంది. దక్షిణ ధ్రువంలో ఆటాడుకుంటూ పాటాడుకుంటున్న పెంగ్విన్ రక్తంలో క్యాన్సర్ కనిపిస్తోంది. మీరు తింటున్న పలావులు, చికెన్లు, రొయ్యల మహిమ ఇది. మీకు రోగం వస్తే పర్వాలేదు, దక్షిణ ధ్రువంలో ఎగరలేని పక్షుల రక్తంలో క్యాన్సర్ తెప్పిస్తున్నారయ్యా బాబు.
కొద్దిగా కరుణ ఉండనివ్వండి మీ మనసుల్లో, మీ హృదయాల్లో. మీకోసం కాకపోయినా ఆ దక్షిణ ధ్రువంలో అన్నం పుణ్యం ఎరగని ఆ పెంగ్విన్ కోసమైనా మిల్లెట్స్ తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్.